మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాల్చి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె శ్రీదేవన్ సంఘం ప్రీతాన్ని వెళ్ళ నేడుదనకు ఏర్పాటు చేయండి. దేని వాక్య భాగము అపోస్తలులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వరకు ఈ విధంగా రాయబడినది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన ప్రతురమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయుధములుగాను చేసి సిలువ చేత దేవోత్సవములతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట ఏంటంటే, రుణపత్రముగా మేకులతో సిలువకు కొట్టబడాను. ఎందుకు ప్రభువు సిలువకు కొట్టబడ్డాడు? ఏంటి ఆ రుణం అంటే? మానవులమైన మనం చేసిన పాపము, మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము మనము పొందవలసిన గాయము ఆయన పొందారు. అంటే మనము పాపులమై ఉన్నాము కాబట్టి మనలను పాపము నుండి విడిపించడానికి క్రీస్తు యేసు ప్రభువారు పరము నుండి తండ్రి యొక్క ప్రేమను కలిగిన వాడుగా కన్య గర్భ అయిన మరియ గర్భాన్ని ఆయన ఉద్భవించి ఆయన నరావతారిగా మానవునిగా మనలో జన్మించి ఏ పాపము ఎరిగిన ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరియు అపరాధముల వలనను అంటున్నాడు. ఎవరి అపరాధాలు? మన అపరాధాలు. ఆయన అపరాధం లేనివాడు, కానీ మన అపరాధాల వలన ఆయన అపరాధి అయ్యాడు. ఎందుకంటే మనం చేసిన పాపములను బట్టి. పౌలు ఇక్కడ శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను అంటున్నాడు. అంటే మన శరీరము ద్వారా చేసిన పాపము, శరీరానుసారంగా చేసిన పాపము అంటే దేవుని యొక్క ఆత్మను అనుసరించక, ఆత్మానుసారంగా జీవించక మానవులమైన మనము పాపములో, పాప సంబంధమైన శరీరములో ఉన్నాము. కాబట్టి పౌలు చెప్తున్న మాట, శరీరమందు సున్నతి పొందక విండుట వలనను అంటున్నాడు. అంటే వీటన్నిటి నిమిత్తము, ఇక్కడేమో అపరాధాల నిమిత్తం అంటున్నాడు, ఒకటేమో శరీరం వలన పాపము నిమిత్తం అంటున్నాడు, మీరు మృతులై ఉండగా అంటున్నాడు. అంటే మరణించిన మన జీవితాలకు పాపము వలన వచ్చే జీవితం మరణమైంది కాబట్టి ఆ మరణాన్ని నుండి జయాన్ని తీసుకురావడానికి, ఆ మరణాన్ని కొట్టివేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మీరు మృతులై ఉండగా అన్నాడు. అంటే క్రీస్తులో లేకపోతే మనము
మరణించిన వారం అవుతున్నాము, క్రీస్తుని బట్టి మనము జీవించే వారం అవుతున్నాము. ఎందుకని? మన కొరకు ఆయన ఈ లోకానికి పంపబడి మనం పొందవలసిన శ్రమ, శిక్ష అంతా ఆయన భరించాడు. అందుకనే సిలువకు కొట్టబడిన వాడిగా, మన కొరకు రక్తం చిందించిన వాడిగా ప్రభు ఉన్నాడు. అందుకనే పౌలు అన్నాడు, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, ఏంటా వ్రాత అంటే లేఖనానుసారము తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగించుటలో లేఖనానుసారముగా ఆయన మన మధ్యకు పంపబడ్డాడు. ప్రవక్తల చేత ముందుగా తెలియపరచబడిన విషయాలను ఆయన మన పట్ల జరిగించాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, అపారమైనదో పౌలు ఇక్కడ రాస్తూ, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను అంటాడంటే, మన పాప రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని తీయడానికి మనకు విరోధముగా నుండిన పత్రమును అంటున్నాడంటే, ఏంటా పత్రం అంటే పాప నియమ పత్రము. కాబట్టి ఇక్కడ క్రీస్తు ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా మన పాపములకు ఉన్న ఆ యొక్క శిక్ష క్రీస్తును బట్టి కొట్టివేయబడింది. అందుకనే ఆయన యందు ఏ పాపము లేకపోయినా పాపులమైన మన కొరకు ఆయన పాపిగా అక్కడ సిలువలో నిలవబడ్డాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆ దైవత్వాన్ని విడిచి మానవుని వలె లోకానికి వచ్చి పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నాడు, మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి అంటున్నాడు. ఏంటా పత్రం అంటే వాక్యమైన దేవుడు, వాక్యమైన ప్రభు. ఆయన సిలువకు కొట్టబడ్డాడు. ఎందుకొరకంటే నీ నా పాపముల నిమిత్తం కొట్టబడిన ప్రభువును బట్టి, ఆయన పొందిన గాయాలను బట్టి పౌలు మాట్లాడుతున్నాడు. దాని మీద చివ్రాతను తుడిచివేశాను అంటున్నాడు. ఏంటా వ్రాత అంటే మరణ శాసనాన్ని కొట్టివేశాడు. ఆయన మరణించడం ద్వారా మనకు రావలసిన శిక్ష, మరణము పూర్తిగా తుడిచివేయబడి ఆయన ద్వారా మనకి నిత్య జీవము అనుగ్రహింపబడింది. కాబట్టి మనకు అడ్డముగా లేకుండా దానిని ఎత్తివేసి అంటున్నాడు. అంటే ప్రభుకి మనకి మధ్యగా ఉన్న యొక్క పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని ఆయన తొలగించాడు. ఆయన నీతిని మనకి ధరింపజేశాడు. ఈ రోజు నీవు నేను ఆయనను బట్టి, ఆయన నీతిని బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి మనం జీవిస్తున్నాం. అంటే క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధియో లేదు. కాబట్టి ఆయనను బట్టి, ప్రభువును బట్టి, తండ్రి ప్రేమను బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయమును బట్టి పౌలు ఈ మాటలన్నీ ఆ గుణప్రత్తమును గురించి, మేకులతో సిలువ కొట్టబడిన ఆయన శరీరమును గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ ఆయన అంటున్నాడు, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి అంటున్నాడు. చూడండి, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన వేడుకుంటే, ఆయనని అడిగితే, మన అతిక్రమాలు, మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప నిత్యజీవాన్ని మనం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఎలాంటి వారైనా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు చెప్పే మాటలు ఇక్కడ అని అంటున్నాడు, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను అంటున్నాడు. ఎవరితో? తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనము సదాకాలము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, సృష్టిని అంతటిని కలుగజేసిన దేవుడు, అందులో తన స్వారూప్యములో మనలను చేసుకున్న దేవుడు, తన పోలికను మనకిచ్చిన దేవుడు, ఆయన పోలికలో మనం ఉండాలనుకున్న దేవుడు, ఆయన మన యందు ఉంచిన ఆయన ఆత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ మరలా జీవించాలి. ఆ జీవాత్మ నరకంలోనికి, అగ్నిలోనికి, చీకటిలోనికి పోకూడదన్న ఉద్దేశముతో తండ్రి తన కుమారుని క్రీస్తుని లోకానికి పంపించిన విషయము. అందుకని ఆయన అంటున్నాడు, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను,
ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేశాను అంటున్నాడు. ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, నేడు నీవు నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి, ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఎంత ధన్యకరమైన స్థితితో, నిజమే కదా. దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, ఆయన చూపిన కరుణ, ఆయన మన కొరకు ఆ శిలువకు కొట్టబడిన ఆ మేకులను బట్టి. అనేక మంది చాలా అపహాస్యంగా ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఆయన రాకపోతే నీకు నాకు విమోచన లేదు. నేడు విమోచింపబడిన మనము, రక్షింపబడ్డ మనము ప్రభువుని బట్టి పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు? శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరుచను అంటున్నాడు. క్రీస్తు యొక్క శ్రమ, శిలువ మరణమును బట్టి విడిపింపబడ్డ మనము, రక్షింపబడ్డ మనము క్రీస్తుని బట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనతో పాటు ఆయన రాజ్యములో జీవించేవారమై ఉండాలి. మనం బ్రతికి ప్రభువులో బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తూ మరణము యొక్క రుచి నుండి తప్పింపబడి పాపము నుండి బయటపడి క్రీస్తు రక్తములో కడగబడి ఆయనతో జీవించాలని ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన మనము ఆయనతో సదాకాలము జీవించాలి. ప్రభు త్వరలో రానయ్యున్నాడు. ఆయన ఏ క్షణాన్న, ఏ సమయాన్న ఆయన రానయ్యున్నాడో ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి మన అతిక్రమాలు, మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన నీతిని మనము కలిగి, ఆయన యథార్థతని కలిగి సత్యమును అనుసరించి అసత్యమునకు చోటేక ఆ సత్యమునకు ఆయన ఆది ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా సర్వసత్యములో సదాకాలము జీవించువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి మా ఎడల కృప చూపించి మా మరణము నుండి, మా పాపము నుండి మమ్మల్ని రక్షించిన ప్రభువా, అవును నాయన, నీవు పొందిన గాయముల చేత నేడు మాకు స్వస్థత, నీవు పొందిన ఆ యొక్క శిలువ మరణము చేత నేడు మా పాపములకు విమోచన. కాబట్టి నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ ఉపదేశములను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులను బట్టి జీవించుటకు మాకు నేర్పించండి అయ్యా. ఎవరైతే ఇంకా నిన్ను ఎరుగక, తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో, హృదయ కాఠిన్యములో ఉంటున్నారో అటు వారికి విమోచన దయచేయండి. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు అయ్యా, నిన్ను హృదయమందు చేర్చుకొని హృదయానుసారంగా జీవించి మా ఆత్మలను నీ వాక్యమునందు, నీ యొక్క కృపయందు కొనసాగింపజేసుకునే స్థితి మా అందరికీ దయచేయండి అయ్యా. ఇది లోకములోనికి వచ్చిన రక్షణ. ఈ రక్షణను గురించి విను ప్రతివాడు నాయన అది పొందుకోవాలనే తండ్రి నీ ఉద్దేశాన్ని నీ కుమారుని ఎడల నీవు కనుపరిచి, ఏ పాపము లేకపోయినా కానీ ఆయన మా పాపముల నిమిత్తము ఈ లోకానికి పంపించావు. కాబట్టి నాయన, నేడనే దినాన్ని ఇంత గొప్ప రక్షణ పొందుకున్న మేము అందులో కొనసాగుతూ అనేకులను రక్షింపగలిగిన స్థితి మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. కాబట్టి నాయన, ఏ ఉద్దేశాలతో, ఏ ఆలోచనలతో మనుష్యులు ఈ లోకంలో ఉంటున్నారో నీవు ఎరుగదు. కాబట్టి నీ చిత్తం ఏమైనదో దాన్ని ఎరిగి గ్రహించి నిన్ను బట్టి జీవించుటకు అట్టి స్థితి మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.